తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు, బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయనే సమాచారం తమకు అందిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు సేవ చేసి తద్వారా ప్రజలు ఏకగ్రీవైనకుంటే వేరు. కానీ నాకు డబ్బు ఉంది కదని అహంకారంతో, డబ్బు బలంతో ఈ యొక్క పదవులు కొనుగోలు చేస్తుంటే నా దృష్టిలో వాళ్ళు ప్రజాస్వామిక వాదులు కాదు, వాళ్ళు మనుషులే కాదు. ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహనీయులు కాదు. ఆ భారత సంగ్రామంలో ఆనాడు ఉన్నటువంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసే వాళ్ళందరూ అంటే ఈ విధంగా అమ్ముడుపోవడానికి తెచ్చింది వాళ్ళ దేశానికి స్వాతంత్రం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ఎందుకోసం? వాళ్ళు కూడా బతకలేకపోతారు. ఏదో విధంగా అదే మా చావుతో తెలంగాణ రావాలి, ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలి, ప్రజల కష్టాలు దూరం కావాలి, ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలి. పాలకులు కూడా పాలకులైనా ఇలా ప్రజాప్రతినిధులు ఏ ఎన్నికల్లో కూడా గొప్పగా ఉండాలి, గ్రామ స్వరాజ్యాలు కావాలి అనేటువంటి ఒక తపనతోటి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలనేటువంటి తపనతోటి వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. మరి దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ఆశయాలకు భిన్నంగా ఇలా అంగడి సరుకులాగా వస్తువులు కొన్నట్టుగా కొనే కార్యక్రమం చేస్తే ఎట్లా కరెక్ట్? ఇది ఎవరు చేసినా, ఏ స్థాయి వాళ్ళు చేసినా దీన్ని సహించరాదు. ప్రజలకు సేవ చేసి తద్వారా ప్రజలు ఏకగ్రీవైనకుంటే వేరు. కానీ నాకు డబ్బు ఉంది కదని అహంకారంతో, డబ్బు బలంతో ఈ యొక్క పదవులు కొనుగోలు చేస్తున్నారు.